గుడ్. నిన్ను అవమానించే టైం వేస్ట్ చేయను. నాతో చేతులు కలిపిన వాళ్ళని నేను గౌరవిస్తాను. నువ్వు నన్ను గట్టిగా కొట్టావు. చాలా నొప్పి. అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఇంటర్నల్ హెమరేజ్. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రమాదం. అర్థమైందా? డోంట్ వరీ. మెల్లిగా నీ అంతరాత్మకు అలవాటు అయ్యే వరకు నిన్ను ఇబ్బంది పెట్టను. అందుకే నీకు ఇవాళ సెలవు. నీకు ఫ్లూ జ్వరం, మెడికల్ లీవ్. నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాదే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇంకెవ్వడు వద్దు. అన్నట్టు మా వాళ్ళిద్దరూ మీ ఇంటికి గెస్టుల్లా వస్తారు. సురేందర్, మాలా వాళ్ళిద్దరూ మీ ఇంట్లో ఉండి ఏ పొరపాటు జరగకుండా నిన్ను, నీ కుటుంబాన్ని చూసుకుంటారు. వెళ్ళు. ఎస్ సార్, ఇంటర్నల్ హెమరేజ్ లా ఉంది. అవును సార్, రక్తం కూడా కక్కున్నాడు సార్. ఆయన స్పృహలో లేడు సార్. అవును సార్, డీసీపీ ఆదినారాయణ గారే ఇంట్రాగేట్ చేశారు సార్. ఇప్పుడు హాస్పిటల్కి. అదే తమర్ని. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది సార్, జాగ్రత్తగా ఉంటాను సార్. 6 కమాండోలు తీసుకెళ్తాను సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి? ఎవరో విఐపి వచ్చినట్టున్నారు. నేను చూడొచ్చా? గొడవ చేయకూడదు. నాన్నగారు నిద్రపోతున్నారు. ఒంట్లో బాగాలేదు కదా? నాకు బాగాలేదు. అవును కదా, అందుకే బుద్ధిగా పడుకోవాలి. నువ్వు ఇక్కడే ఉండు. మెట్లు దిగాను డాడీ. డాడీ, ఏంటి? ఏం తినకుండా వెళ్ళిపోతున్నారు? అర్జెంటుగా వెళ్ళాలి. పోనీ జ్యూస్ ఇవ్వనా? ఒంట్లో బాగోపోతే ఇవాళ కూడా సెలవు పెట్టొచ్చు కదా. నో, ఐఎమ్ ఆల్ రైట్. సుమి, మర్చిపోయాను. ఆ గెస్ట్ రూమ్ రెడీ చేసి పెట్టు. 2 గెస్ట్లు వస్తున్నారు. ఎవరు?
నువ్వు ఇక్కడ ఉన్నావా? మీ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ ఎస్ఐ? ఫొరెన్సిక్ వెళ్ళి ఫైల్ తీసుకొస్తున్నాను. జోకులు వస్తున్నావా? మరి ఇంకేంటి, నీకేమైనా బుర్ర ఉందా? బరాండాలో పంచాయతీ పెడుతున్నావా? సారీ, హౌ కుడ్ యు లెట్ దిస్ హ్యాపెన్ మ్యాన్? ఒంట్లో బాగలేదయ్యా, ఐ వాస్ నాట్ వెల్. అందుకని ఆ జడ్డి విధవ ప్రసాద్ గారికి అంత బాధ్యత అప్పచెప్తావా? వాడికి ఈడియట్ స్టూపిడ్ ఫుల్ అందరికీ తెలుసు. డ్యూటీలో చచ్చిపోయిన వాడిని తిట్టేం ప్రయోజనం? డ్యూటీలో చచ్చిపోవడం మన డ్యూటీ కాదు, అలాంటి జరగకుండా ఆపడమే పోలీసు వాడి డ్యూటీ. బహుశా అలా చేయడంలోనే చచ్చిపోయాడేమో. నీకేం తెలుసు? నీకు తెలుసా? నువ్వు చూసావా? నీకు మాత్రం తెలుసా? నువ్వు చూసావా? నాకేం తెలుసు, డిపార్ట్మెంట్కి ఏం తెలుసు? డామ్ యూ మ్యాన్. భద్ర లోపల ఉన్నాడు, శివ నెంబర్ 2 అయిపోతాడు అనుకున్నాను. చేతికి చిక్కిన వాడిని చేతులారా వదిలేశాం. ఇప్పుడు శివకి ఏమైనా ఇంకా ఎన్నో బస్సులు పేలిపోతాయి. మన సీనియర్ లాంటి చిన్న పిల్ల. అయినా మనం ఏం చేస్తాం? ఆ శ్రీనివాస్ గట్టి లాంటి వాడు ఉన్నప్పుడు వాడు నా చేతికి ప్రాణాలతో దొరికితే అలా మాట్లాడకు. పాప ఆయన ఎందుకు అలా చేశారు? నిన్నటి వరకు ఆయనే మనకు ఆదర్శం. ఆయన పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది. వాట్ షిట్ ఆర్ యు టాకింగ్ మ్యాన్? ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నువ్వు అలా చేస్తామా? వాట్ సాంగ్ విత్ యు? అయినా నువ్వే వాడిని సిబిఐకి పట్టించావు. అలాంటి ద్రోహికి మనకి తేడా లేదు. అయితే మనం మాత్రం మంచి వాళ్ళ ఉంటాం. అఫ్ కోర్స్. నీకేమైనా డౌట్ ఉందా? ఇదిగో, ప్రతి వాడికి ఒక ఏంటంటే ప్రతి వాడికి ఏంటంటే సీ ద ఫోన్. బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. హలో, యా. ఏమండి, నేనే. సుమి, 1 minute. అబ్బాస్, ఏంటి? నీతో కాస్త విడిగా మాట్లాడాలి. ఫినిష్ అయ్యి మాట్లాడదాం. ఇప్పుడు కాదు, తర్వాత ఎప్పుడైనా. సారీ. యా. మీ గెస్ట్లు వచ్చారండి. హలో హలో హలో. యా. లైన్ కట్ అయిందనుకున్నా. లేదు, చెప్పు. మీరు పొద్దున చెప్పారు కదండి 2 గెస్ట్లు వస్తారని. వాళ్ళిద్దరూ వచ్చారు. మాలా, సురేంద్ర. వస్తాను. మీరు రావడం లేట్ అవుతుందని ఇప్పుడే అంటున్నా. వచ్చి చాలాసేపు అయిందా? లేదు. సారీ, మీరే చెప్పండి. మళ్ళీ ఫోన్ చేశాను, బయలుదేరిపోయారన్నారు. టీ. నా. అంకుల్ డాడీ తర్వాత వస్తాను. ఉండు, వీళ్ళు గెస్టే. నేను సురేందర్, తను మాల. మరి మీరు మేడం? ఐఎమ్ గుల్షన్. అంకుల్ డాడీ ఇండియా టుడే తెమ్మన్నారు. ఇండియా టుడే ఎక్కడ ఉందా చూడు, కింద. పొద్దున్నే చూశాను, సీను గారు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ లేదు. ఆ స్పోర్ట్స్ స్టార్ కింద ఉందా చూడు. ఏంది? ఉందా? సీనియర్ ఆ రాక్షసుని లేపుకో, ఇప్పుడే నిద్రపోయాడు. కాసేపు అయ్యాక వచ్చి కథలు చెప్తూ గానీ నేను కూడా ప్రశాంతంగా వంట చేసుకుంటాను. అలాగే ఆంటీ, బాయ్ బాయ్. ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్నీ దీంట్లో రాసున్నాయి. ఇవాళ రాత్రి 8 గంటలకి కమాండర్తో మీటింగ్. 7 గంటలు బయలుదేరితే చాలు. వెళ్లే ముందు నన్ను కలిసి మీ గెస్ట్ రూమ్. వదిన గారు అన్నీ చెప్పారు. బయటకు వెళ్తున్నారా? అవును. వంట అయిపోయింది, భోంచేసి వెళ్ళకూడదు? ఇప్పుడే ఏంటి, ఆకలి లేదు, వచ్చాక తింటాను. వాళ్ళని భోంచేయమను. నువ్వు కూడా నా కోసం వెయిట్ చేయొద్దు. ఇది మా ఇంట్లో చూపించక్కర్లేదు, నాకు ఇష్టం ఉండదు. ఓకే, విషయానికి వద్దాం. మా కమాండర్తో మేము ఎప్పుడు మాట్లాడాలన్నా ఈ రేడియోలో కాంటాక్ట్ చేయగలుగుతాం. మీ పోలీసులు మా మాటలు మానిటర్ చేయాలన్నా
చేయలేరు, చేసినా ఏం వినిపించదు. ఇది లేటెస్ట్. అసలు ఈసారి కమాండర్ మాట్లాడితేగా ఓన్లీ బీపింగ్, ఒక లాంగ్ బీప్ ఇస్తే రెడీగా ఉండమని అర్థం. 3 బీప్స్ ఇస్తే నీ భార్యని నీ కొడుకుని చంపేయమని అర్థం. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నువ్వు మా కమాండర్కి సరియైన సమాధానాలు చెప్పి సహకరిస్తావని. ఒకవేళ నీ పద్ధతి ఆయన నచ్చలేదనుకో, అందమైన భార్య, చక్కటి కొడుకు నా చేతులతో ఏం చేయనివ్వకు. ఓ ఓ ఓ ఓ ఓహో డీసీపీ గారు, నేను ఇంకా పూర్తిగా చెప్పనే లేదు. ఏమలా అన్నీ చెప్పానా? జీప్ సంగతి ఆ, మీ జీప్ని గార్డ్స్ని తీసుకెళ్ళద్దు, ట్యాక్సీలో వెళ్ళండి. ఆలస్యం అయితే కమాండర్కి ఇష్టం ఉండదు. అన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఏంటి ఆలోచిస్తున్నావు? మా ఇద్దరిని కొట్టి చంపేస్తే మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందనా? మా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. తీసుకురండి. ఎక్కువ పని. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. కెన్ ఐ గెట్ ఎ లిఫ్ట్?
ఏమిటి ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంతే. అయితే సుమిత్రని సీనుని కాపాడటం కోసం మొత్తాన్ని మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ రా. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపటానికి సిద్ధమవుతారు. దే ఆర్ రైట్. 3 బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు? నువ్వు నోర్మై. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజీ నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజీ నారాయణ స్వామి. డిఐజీ నారాయణ ఆయనే. భద్రా నా మాట విను. భద్రా నా మాట విను. ఇట్స్ మీ. నో అబ్బాస్. అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజీ నారాయణ స్వామియే కదా ఆపరేషన్స్ ఇన్ఛార్జ్. ఐఎమ్ సారీ అది. డిఐజీ నారాయణ స్వామి కదా. Shut up! It's enough. భద్ర భద్ర నమ్మా. ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాను. పేరు, ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. సార్ నేను పీటీ డ్రైవర్ని, నేనేం తప్పు చేయలేదు. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ.
చెప్పు ధనుష్ ఎవరు? సార్ అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్? బ్యాక్ బ్యాక్. ఎంతసేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు రైట్కి వెళ్ళు ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్. నో, పోనీ పోనీ పోనీ. సార్ ఆ, రాత్రి 2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సార్ ఏం లేదు, ప్లీజ్ టేక్ అ లెఫ్ట్ ప్లీజ్.